అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. నా కృప నీకు చాలునంటూ బలహీనతలోనూ బలపరుస్తూ ఉన్న పితృదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమెన్. గడియ గడియకు నెగసేనమ్ము, లెంతో ఒడిగా నాపై వచ్చే నరక బాణములు, ఎగా తెగని శోధనములు, నీవు పడగొట్టి వేగమే దృఢ భక్తి నిమ్ము, దేవా సహాయము నిమ్ము. అధ్యయన పలుకులకు ఆశీర్వాదం, అధ్యయన పలుకులకు ఆహ్వానం. ప్రియ బిడ్డలందరికీ ప్రభునామంలో కృతజ్ఞతలు నేను తెలియచేస్తూ ఉన్నాను. నిన్నటి దినం చాలా గలిబిలయ్యాను. గతంలో జాన్యువరి నెలలో 21, 22 తారీఖుల్లో కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ నిన్నటి దినం అలాంటి ఇబ్బందికి లోనయ్యాను. లైవ్లో రాలేకపోయాను. ఈవేళ కూడా అధ్యయనాన్ని సాగించటానికి అంత ఓపిక లేదు అనే చెప్పాలి. కానీ మిమ్మల్ని పలకరించాలని ప్రాణం తహతహలాడి మిమ్మల్ని పలకరించి కొద్ది నిమిషాలు 1-2 విషయాలు మీతో ముచ్చటించాలని ఆ తాపత్రయంతో అధ్యయన పలుకరింపు అని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. అధ్యయనంలోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కోటా శామ్యూల్, జాన్సన్ కొడవటి, బీపీవి ప్రేమ్ కుమార్, అమ్మ ప్రసన్నమ్మ, బ్రదర్ ఆమోస్ గారు, రమేష్ డేవిడ్ నిట్టల, పృథ్వీరాజ్, తర్వాత బిడ్డ హదస్స, మళ్ళీ పద్మకోటి, మర్నాథ కుమార్ కనిపించలేదు ఇవాళ. సరే, మొత్తం 15 మంది ఉన్నారు. 15 మందికి కూడా హృదయపూర్వకమైన ప్రేమాశీస్సులు అందిస్తూ ఉన్నాను. 2 విషయాలు ప్రాథమికంగా చెప్పుకొని తర్వాత పలకరింపులోకి వెళ్దాం. మన అధ్యయన బృందంలోని ప్రియబిడ్డ బీపీవి ప్రేమ్ కుమార్ అనారోగ్యంతో ఉన్నాడు అని తెలిసింది. మీరందరూ కూడా మన అధ్యయనం గ్రూపులో బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నారు. మరింత శక్తివంతమైన ప్రార్థన చేయాలి అని మనవి చేస్తున్నాను. నా బిడ్డకు దేవుడు శీఘ్ర స్వస్థత అనుగ్రహించాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక శుభవార్త ఏంటంటే, నేను చెప్పడం మర్చిపోయాను. మన అధ్యయన బృందంలోని జోని అని నేను పిలుచుకుంటాను ప్రేమతో, మీ అందరికీ తెలుసు, రాజశేఖర్ వేజెండ్లకు కుమార్తె జనించింది. చాలా కాలం తర్వాత బిడ్డకు తొలి సంతానం ఇది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు కనుక తల్లి బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే రాజశేఖర్ వేజెండ్లకు శుభాకాంక్షలు తెలియచేయండి. ఈ 2 ప్రత్యేకమైన తొలి మాటలు చెబుతున్నాను. నిన్న ఉదయం బాగా 5 గంటల నుంచి కళ్ళు తిరిగినాయి, బొత్తిగా లేవలేకపోయాను. ఆ తర్వాత వామిటింగ్స్ అయినాయి, చాలా నిస్త్రాణ అయింది. తప్పనిసరి డాక్టర్ గారిని పిలిచి సెలైన్ అది పెట్టించుకున్నాను. మళ్ళీ భోజనం చేసిన తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా వామిట్ అయిపోయింది. బాగానే గలిబిలయ్యాను. కాకుంటే మధ్యాహ్న భోజన అనంతరం నెమ్మదిగా రికవర్ అవుతూ సాయంకాలానికి ఒక 80% కోలుకోగలిగాను అనుకుంటున్నా. రాత్రికి 80% కోలుకోగలిగాను. రాత్రి 80% కోలుకున్నాక ఇవాళ అధ్యయనం కొనసాగించగలను అని ధైర్యం వచ్చింది. కానీ ఉదయం మళ్ళీ నీరసపడిపోయింది. మళ్ళీ ఉదయం కళ్ళు తిరగటం, తర్వాత వామిటింగ్ అవ్వటం అలాగా జరిగింది. కానీ వెంటనే కోలుకున్నా. అంటే 10 గంటలకల్లా మళ్ళీ మామూలు అయిపోవడం జరిగింది. ఎలాగైనా ఇవాళ మిమ్మల్ని పలుకరించాలి అని ఆ ప్రేమతో
ప్రాణం తహతహలాడుతుంది. అందుకని మిమ్మల్ని పలుకరించాలని లైవ్లోకి వచ్చాను. మీరందరూ నిన్న నా కోసం ప్రార్థన చేసిన ప్రియ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత ప్రేమతో నా కోసం ప్రార్థన చేశారు, పలుకరించారు, ఫోన్ కాల్ చేశారు, మళ్ళీ మెసేజెస్ పెట్టారు. మీ ప్రేమ కోసం నేను నిత్యము కృతజ్ఞుణ్ణి. మీ ప్రేమే నన్ను బలపరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత నాకు గత 21 సంవత్సరాలుగా గుంటూరులో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాను. నేను అధ్యయనంలో చెబుతూ ఉంటాను కదా, మనందరం క్రీస్తు రక్త సంబంధులం అని. ఆ క్రీస్తు రక్త సంబంధంలో నాది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్. వాస్తవానికి నాది చాలా ఏమనాలి, మైక్రో ఫ్యామిలీ అనొచ్చా, అంతే మైక్రో ఫ్యామిలీ అనొచ్చు. చాలా చిన్న కుటుంబం నాది. వ్యక్తిగతంగా నేను, మా అమ్మ, మేమిద్దరమే ఉంటాం. నా పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు అయి వెళ్ళిపోయారు కాబట్టి తరచూ రోజు కాంటాక్ట్లో ఉన్నా మేమిద్దరే ఉంటాం. సో ఒక విధంగా న్యూక్లియస్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇమీడియట్గా నాకు నా చర్చ్ ఫ్యామిలీ ఉంది. చిన్న సంఘం అయినా కూడా ముఖ్యంగా మా బజార్లో ఒక 5-6 కుటుంబాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిత్యం పలకరిస్తూ ఉంటారు. ఇక వాటన్నిటికంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గుంటూరులో ఉన్న యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్, ఆ వెరీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అంటే ఇవాళ ఒక రకంగా నేను ఈ స్థితిలో ఉండగలిగానంటే 2 కారణాలు. ఒకటి మా అమ్మ ప్రార్థన. మళ్ళీ ఈ రోజుకి కూడా తన 92 ఏళ్ల వయసులో కూడా ఆమె నన్ను పోషిస్తూ ఉంది. నేను సంతోషంగా జీవితాను అన్నమాట. నా కోసమే బ్రతుకుతూ ఉంది. అందువలన మా అమ్మకి నేను రుణం. దేవుని తర్వాత మా అమ్మకి నేను రుణం. ఆ తర్వాత నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంది. ఇవాళ నేను ఈ స్థితిలో ఉండటానికి ఏకైక కారణం గుంటూరులో ఉన్న మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్. వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే ఎలాగూ వాళ్ళు ప్రేమిస్తారు. ఇంకా ఒక తండ్రిలాగా, అన్ననే కంటే కూడా తండ్రిలాగే నన్ను ప్రేమిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. నా ప్రతి అవసరతలో, నా ప్రతి ఆనందంలో, మళ్ళీ నా ప్రతి కన్నీళ్లలో వాళ్ళు నాకు వెన్నంటూ ఉంటారు, తోడుంటారు. అందుకని నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడే ఉంటాను. మరొక సంతోషం ఏంటంటే గత మే నెల నుంచి నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మీరందరూ చేరారు. అధ్యయనంలో ఉన్న మీ అందరూ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా చేరారు. దాన్ని బట్టి నేను నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియబిడ్డలందరూ, అధ్యయనంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎలాగూ ఈ బంధం ముడిపడిందంటే లైవ్లోకి రాకపోతే ఇంకా ఏం చేయటానికి పాలు దోచట్లేదు. ఏందో ఒకలాగా అయిపోద్ది అనమాట. ఆ గంట సేపు 11 నుంచి 12 గంటల దాకా మీతో మాట్లాడాలి. లేకపోతే ఒకవేళ లైవ్ లేకపోతే అసలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి కలుగుద్ది అనమాట. అంటే అంతగా మీతో నేను అనుబంధపడి ఉన్నాను. మనందరం అలాగూ క్రీస్తు రక్త సంబంధులంగా ఉన్నందుకు నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరి ప్రేమ కోసం, మీ అందరి అనురాగం, ఆప్యాయత కోసం, మళ్ళీ మనందరి బంధం కోసం నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 2 మాటలు పలకరింపులో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వాస్తవానికి తొలి తెస్సలోనిక ముగిద్దామని అనుకున్నాను, కానీ ఎందుకో వీలు కావటం లేదు. మొదటిది ఏంటంటే దేనిలోనే రేపు వస్తుంది. నేను శరీరం, ఆత్మ,
వీటిని గురించి. ప్రభువారి గెత్సెమనే అనుభవంలో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అనే మాట చూస్తాం. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమేనని. ఇది ఒక పెద్ద మీమాంస. అసలు ఈ బలహీనమైన శరీరంలోనికి బలమైన ఆత్మని ఎందుకు ఆయన చొప్పించాడు అనేది నాకు నిజంగా ఒక పెద్ద మీమాంస. అయితే బలహీనులను బలపరచటమే ఆయన ప్రేమలో ఉన్న చిత్తం కాబట్టి పర్వాలేదు అని సర్దుకుపోవడం జరిగింది. అయితే ఎందుకు ఆత్మకి శరీరానికి మధ్య నిరంతర సంఘర్షణ జరుగుతుంది అని మళ్ళీ మీమాంసలోనికి వెళితే, ఆత్మకి శరీరానికి మధ్య ఆకాంక్ష ఉంటుంది. ఆకాంక్షను ఏమనాలి, ఆకాంక్షను ప్రేరేపించే మనస్సు ఉంటుంది. ఈ మనస్సే ఆకాంక్ష అనుకుందాం. వీటి సమన్వయ లోపమే ఈ సంఘర్షణ అనుకుంటాను. మళ్ళీ నాకు అధ్యయనంలో ఏమనిపించిందంటే, సంఘర్షణ లేకపోతే జీవితం లేదు, సంఘర్షణ ఉంటేనే జీవితం ఉంటుంది. సంఘర్షణలోనే మనమేంటో మనకు బోధపడుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళేంటో మనకు బోధపడుతుంది. ఈ రెండింటికి అతీతంగా అసలు దైవం అంటే ఏంటో గ్రాహ్యమవుతుంది. అది సంఘర్షణలో దేవుని మహోన్నతను గ్రాహించేసుకోగలం. మన బలాన్ని, మన బలహీనతను కూడా మనం అంచనా వేసుకోగలం. మన చుట్టూ ఉన్న వారి దృక్పథాన్ని కూడా మనం అర్థం చేసుకోగలం. అందుకని నిరంతర సంఘర్షణ ఖచ్చితంగా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను. అయితే ఈ సంఘర్షణలో సమన్వయం ఉండాలి. బలహీనపడాలి, శారీరక బలహీనతలు ఉంటాయి. బట్ మళ్ళీ ఆత్మ నడిపింపు, ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని కలిగి ఉండాలి. కనుక బలహీనమైన శరీరంలో ఉంటూనే బలమైన ఆత్మకార్యాలను చేయటానికి మానసిక పరిపక్వతను, సమన్వయాన్ని కలిగి ముందుకు సాగిపోవాలి అని నాకు ఈ బలహీనత తెలియజేస్తుంది. మీతో పంచుకోవాలని ఆ మాటలు చెబుతున్నాను. ఇంక రెండో విషయం ఏంటంటే, లివింగ్ విత్ లాస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చాలా పాత కాన్సెప్ట్ అది, లివింగ్ విత్ లాస్. నష్టంతో బ్రతకటం, లేకపోతే నష్టపడి బ్రతకటం. అమెరికన్ ఇవాంజలిస్ట్ ఒక అతను ఈ కాన్సెప్ట్ని మొదట పరిచయం చేశాడు, లివింగ్ విత్ లాస్ అనేది. తను ఏ నేపథ్యంలో దానిని పరిచయం చేశాడంటే, పార్ట్నర్స్ పోయినప్పుడు, అంటే భార్యాభర్తల్లో ఒకరు మరణించినప్పుడు వారి ఎడబాటును ఎలాగూ అధిగమించాలి, వారి ఎడబాటులో నుంచి ఎలాగూ బయటికి రావాలి అనే ఆ విధానం కోసం ఈ లివింగ్ విత్ లాస్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాడు. వాస్తవానికి నేను పెండ్లి కాకముందే చాలా కాలం క్రితమే ఈ లివింగ్ విత్ లాస్ అనే ఆ కాన్సెప్ట్ బుక్ చదవటం జరిగింది. అప్పటి నుంచి నేను అలాగే. ఆ తర్వాత 2008లో నేను కూడా ఆ ఎడబాటుకు గురైన తర్వాత అది కొంచెం ఉపకరించింది నాకు, ఆ లివింగ్ విత్ లాస్ అనేది. అయితే నేనేమంటున్నానంటే, నేను దానిలో నుంచి మరికొంచెం ముందుకు వెళ్ళి, అధ్యయనం కాబట్టి నేను మరికొంచెం ముందుకు వెళ్ళి, లివింగ్ విత్ లూజింగ్, కోల్పోతూ బ్రతకటం, నష్టంతో బ్రతకటం కాదు. లివింగ్ విత్ లూజింగ్, కోల్పోతూ బ్రతకటం. నేను లివింగ్ విత్ లాస్ అనే ఆ బుక్, చాలా చిన్న బుక్లెట్, చాలా చిన్నది, ఇప్పుడు లేదు కూడా, ఎవరికో ఇచ్చేసాను నేను, చదవండిరా అని చెప్పేసి. దాన్ని చదివిన తర్వాత వెంటనే నాకు దానిలో నుంచి నేను ఎలాగూ ఆ కాన్సెప్ట్ని థియోలజైజ్ చేయాలి, ఎలాగూ దాన్ని దేవశాస్త్ర అన్వయింపివ్వాలి అని ఆలోచన చేసినప్పుడు నాకు ఒక మంచి వాక్యం గుర్తొచ్చేది. ఎప్పుడు నేను చెబుతూ ఉండేవాడిని, ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకునేను. సో తన మహిమనంతటినీ విడిచిపెట్టి, కోల్పోయి అనలేను కానీ, లేకపోతే నష్టపోయి అనగాని, తన మహిమనంతటినీ విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దానిని లివింగ్ విత్ లాస్ దాంతో పోల్చుకొని
దేవశాస్త్రపరంగా అన్వయింపు ఇవ్వటం జరిగింది. ఇంకా నిన్నటి బలహీనతలోనికి వెళ్ళిన తర్వాత బలహీనత మంచిదే, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మరక మంచిదే అన్నట్లు అలాగూ బలహీనత మంచిదే. బలహీనతలో మనలను మనం సమీక్షించుకోవటానికి, మనలను మనం బలపరచుకోవటానికి, మరిన్ని నూతన ఆవిష్కరణలలోనికి ప్రవేశించడానికి వీలు కలుగుద్దేమో. నిన్న నేను ఆ బలహీనతలో అలాగే విశ్రమిస్తూ లివింగ్ విత్ లాస్ అనేదాన్ని లివింగ్ విత్ లూజింగ్ దానిలోకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే, జనించిన ప్రారంభం నుండి మరణించే ఆ చివరి సమయం వరకు దేన్నో ఒకదాన్ని కోల్పోతూనే జీవనాన్ని కొనసాగించాలి. ఖచ్చితంగా దేన్నో ఒకదాన్ని కోల్పోతూనే. ఇది నేను మళ్ళీ పాజిటివ్ థింకింగ్లోనే చెబుతున్నాను. కోల్పోవటం అనేదాన్ని పాజిటివ్ థింకింగ్లోనే చెబుతాను. అంటే ఒకదానిని వదిలిపెట్టి మరొక దానిలోనికి వెళ్ళాలి. సరే, ఆయుర్దాయాన్ని గురించి మాట్లాడుకుందాం. మోషే గారి లెక్కే తీసుకుందాం. అధిక బలం ఉన్న 80 ఏళ్ళు అంటాడు కాబట్టి ఆయన 120 ఏళ్ళు బ్రతికాడు. ఓకే, బిబిలికల్ బేస్ తీసుకొని 80 ఏళ్లలో సగం 40. సో 40 ఏళ్ల వరకు లివింగ్ విత్ గెయినింగ్ అంటే ఆరోగ్యం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. నేను ఆర్థిక కోణంలోకి వెళ్ళటల్లా, ఎందుకంటే దానికి నేను వ్యతిరేకను కాబట్టి. లివింగ్ విత్ గెయినింగ్, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాం, అవన్నీ చేస్తూ ఉంటాం. ఇంకా అక్కడి నుంచి యాక్చువల్గా అంటే నీ జీవిత కాలంలోని సగభాగం నుండి ఇంకా లివింగ్ విత్ లూజింగ్లోకి వెళ్ళాలేమో. అక్కడి నుంచి బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. శారీరక బలహీనత ఏర్పడుతుంది, కుటుంబ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, దేన్నో ఒకదాన్ని మనం కోల్పోతూ ఉండాలి, బట్ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అయితే ఆ లివింగ్ విత్ లాస్, లివింగ్ విత్ లూజింగ్, ఈ రెండింటిని నేను సమన్వయం చేసుకున్నప్పుడు లివింగ్ విత్ లూజింగ్లో మనం మరింత విశ్వాసాన్ని పటిష్టపరచుకోవాలి. లివింగ్ విత్ లూజింగ్ అంటే అప్పుడు నాకు అథ్లెటిక్స్ గుర్తుకొచ్చారు. 100 మీటర్స్ రేస్ ఉంటుంది. వాళ్ళు తమ శక్తినంతటిని కూడగట్టుకొని చివరి దాకా వస్తారు. ఈ అథ్లెటిక్స్కున్న ఒక మంచి లక్షణం నేను విన్నదే, ఐఎమ్ నాట్ ఏ అథ్లెట్, నేను విన్నది ఏంటంటే, చదివింది ఏంటంటే, ఆ గెలిచే వాళ్ళు ఉంటారే, ఆ గెలిచే వాళ్ళు ఒక 10 సెకండ్ల ముందు వరకు వారి శక్తిని అలాగే అట్టిపెట్టుకొని ఆ చివరి 10 సెకండ్లలో టోటల్ ఇంకా వాళ్ళలో ఉన్న పరిపూర్ణమైన శక్తిని అంతటినీ కూడా ఒకసారి ప్రదర్శించి రీచ్ అవుతారు అని. సో అది అథ్లెటిక్స్ వరకు పనిచేస్తుంది. కానీ నేనేమంటాను, దాన్ని ప్రేరణగా తీసుకొని గోల్ ఒకటి ఉన్నది మనకి. లివింగ్ విత్ లూజింగ్ అంటే మనం ఏదైతే ఇక్కడ కోల్పోతూ ఉన్నామో ఆ కోల్పోయిన దానికంటే మరింత ఉన్నతమైన బహుమతి మన కోసం మిగిలి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నేను బహుమతిని కేవలం మరణానంతర జీవితానికి మాత్రమే పరిమితం చేసి చెప్పడం లేదు. నేను ఎప్పుడు వర్తమాన వాస్తవ జీవితానికే ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే వర్తమాన వాస్తవ జీవితంలో మనం ఏమై ఉన్నామో దాని ఫలితమే మరణానంతర జీవితం. కనుక మరణానంతర జీవితాన్ని మనం ముందుంచుకొని వర్తమాన జీవితాన్ని విస్మరిస్తే మరణానంతర జీవిత పరిపూర్ణతలోనికి మనం ప్రవేశించలేం. అందుకని ఆ లివింగ్ విత్ లూజింగ్ అనేది మనకు ఒక మంచి బహుమతిని ఇస్తుంది. ఏం బహుమతి ఇస్తుంది? ఏమైనా ఇవ్వచ్చు. మనం పోగొట్టుకునే దాంతో పాటు మనం ఏ బహుమతినైతే పొందుతున్నామో ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటే అప్పుడు లివింగ్ విత్ లూజింగ్ కూడా అర్థయుక్తంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుందని నాకు నిన్నటి దినం అనిపించింది. కనుక ఈ 2 మాటలే మీతో పంచుకోవాలని అనుకున్నాను. సోమవారం నాడు అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. వాస్తవానికి సోమవారం నాడు నేను గుంటూరు వెళ్ళి డాక్టర్తో చెకప్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను. అయితే సోమవారం ప్రొద్దున్నే వెళ్ళి ఆ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత 10:30 నుంచి ఖాళీగా ఉంటాను. ఎక్కడో ఒక చోట చర్చిలో ఈ తెస్సలోనిక 5వ అధ్యాయాన్ని, చివరి అధ్యాయాన్ని ముగించుకుందాం.
దాదాపుగా 99% సోమవారం అధ్యయనంలో మనందరం పాల్గొంటామని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. చూసారా, ప్రారంభంలో బలహీనంగా ఉన్నాను, మీతో మాట్లాడిన తర్వాత ఎంత శక్తివంతమయ్యానో నేను. అంటే మీకు నాకు మధ్య ఉన్న ఆ అనుబంధం, ఆ ప్రేమ అలాంటిది. మీ అందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రేమాశీస్సులు. కోటా శామ్యూల్, కరా జోసెఫ్, రాజశేఖర్ వేజన్ల, జాన్సన్ కొడవటి, బీపీవి ప్రేమ్ కుమార్, అమ్మ ప్రసూనమ్మ, ఇమాన్యుల్, రమేష్ డేవిడ్ నిట్టల, ప్రమోద్ ముళ్ళపూడి, తర్వాత బిడ్డ హదస్స, పవన్ కుమార్, చాలామంది ఉన్నారు. నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. మొత్తం 30 మంది ఉన్నారు. అందరికీ రాజు వచ్చినట్లున్న అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ సోమవారం మనం అధ్యయనంలో కలుసుకుందాం. బలహీనతలోంచి బయటపడేందుకు మీరు చేసిన ప్రార్థనల కోసం వందనాలు. మీ ప్రార్థనలు అలాగే కంటిన్యూ చేయమని నేను అర్థిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.